బోన్జో ఫ్రమ్ బుజ్జి. హాయ్ అండి, నేను మీ తెలుగమ్మాయిని. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. అది పార్క్ ది జూలాజిక్ ఇన్ ప్యారిస్. అదే అండి, జూ పార్క్ వెళ్తున్నాము. మీరు టికెట్స్ ఆన్లైన్లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బాగా ఫిట్ అండ్ యాక్టివ్ ఉన్న డే మాత్రమే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా నడవాలి. అండ్ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పెసిఫిక్ డేస్లోనే స్పెసిఫిక్ యానిమల్స్ డిస్ప్లే ఉంది. నాకు అది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. సో నేను అది లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఏ డే ఏంటి అనేది. రంగానే మనకి ఇక్కడ ఒక రూట్ మ్యాప్ కూడా ఉంది, సో దట్ మనము ఈజీగా ఒక్కొక్క యానిమల్ చూస్తూ వెళ్ళిపోవచ్చు, ఏది మిస్ అవ్వకుండా. బాగా క్లారిటీ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేశారు, నీట్గా. అసలు అంతా అన్నీ కరెక్ట్గా ప్లాన్ అయి ఉన్నాయి. సో ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ సీ లయన్ని చూడొచ్చు, దాంతో ఒక షో ఉంది. అసలు ఎంత బాగుందంటే అండి, వాళ్ళు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారంటే అసలు వాళ్ళు చెప్పినట్టుగా అది చాలా నీట్గా పర్ఫామ్ చేస్తుంది. చూసినంతసేపు అలానే వాటిని చూస్తూ ఉండాలనిపించింది. ఎంత క్యూట్గా ఉన్నాయంటే వాటి బిహేవియర్. అండ్ అదే కాదు, ఇంకొకటి అసలు ఒకటి ఎంత పెద్దగా ఉంది అండ్ ఎంత ఫ్యాట్గా ఉంది అది, అయినా కూడా పర్ఫెక్ట్గా చెప్పినట్టు టైం టు టైం చేసేసినాయి అన్నీ. బాగా అనిపించింది. అంటే ఎప్పుడు చిన్నప్పుడు టీవీలో ఇలా షోస్లోనే చూస్తుండే ఇలాంటివి, ఇప్పుడు లైవ్గా చూశాను కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు ఈ షో. ఈ పెంగ్విన్స్ని చూస్తే ఆర్క్టిక్లో ఉన్నట్టుంది. ఇవి ప్యారిస్లో చిల్ అవుతున్నాయి. ఇది నా ఫేవరెట్ బర్డ్ అండి, నాకు చాలా ఇష్టం. షో అయిపోయి అలా నడుస్తుంటే మాకు ఇక్కడ ప్యూమా సార్ కనిపించాడు. బాగా నిద్రపోయాడు పాపం, సో ఇంత క్లియర్గా లేదు అది. అండ్ ఫైనలీ మనం తెచ్చుకున్న స్నాక్స్ తినడానికి వీళ్ళు ఇక్కడ స్పెసిఫిక్గా 2 ప్లేసెస్ అలాట్ చేశారు, స్పెసిఫిక్గా ఈ స్నాక్స్ తినడానికే. సో ఈ 2 ఏరియాస్లో మాత్రమే తినాలి, వేరే ఏరియాస్లో తినకూడదు. ఈ పిక్నిక్ ప్లేస్లో మనుషుల కన్నా కాకులు ఎక్కువ ఉన్నాయి, అవి బాగా చిల్ అవుతున్నాయి. యానిమల్స్ ఎక్కడ ఉన్నాయి కనపడట్లేదు అని వెతుకుతుంటే వెనకాల నుంచి వచ్చి మా ఫ్రెండ్ భయపెట్టి నాకు ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేసింది. మ్యాప్ చూస్తూ అలా నడుస్తూనే ఉన్నాం. ఈ యానిమల్ చూడాలా, ఆ యానిమల్ చూడాలా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ప్రతి యానిమల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నంతసేపు అని అలానే చూడాలని ఉంది. ఈ జీబ్రా చూడండి, బ్లాక్ పైన వైట్ లైన్సా, వైట్ పైన బ్లాక్ లైన్స్ అనే కన్ఫ్యూజన్ నాకు ఇంకా ఉంది. జిరాఫీ అయితే హ్యాపీగా ఫ్రూట్స్ తినేయచ్చు ఈజీగా. గ్రే అండ్ ఆస్ట్రిచ్ ఈ 2 ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. బ్యాక్గ్రౌండ్ బాగుందని నేను అదొక వీడియో తీసుకున్నాను. మనకి ఇక్కడ రెంట్కి పుష్ చైర్స్ €5కి, బైనాక్యులర్స్ €2కి దొరుకుతుందండి, తీసుకోవచ్చు మనము. అండ్ వీల్ చైర్స్, వాకర్స్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఏది తీసుకున్నా బిఫోర్ 30 మినిట్స్, అంటే పార్క్ క్లోజింగ్కి 30 మినిట్స్ బిఫోర్గా మళ్ళీ అవి మనం రిటర్న్ చేయాలి. ఇంకా ఫీడింగ్ టైం ప్రెజెంటేషన్స్ కూడా ఉన్నాయి, అంటే వాటికి ఫీడ్ చేసేటప్పుడు మనం చూడొచ్చు. జిరాఫీకి లైక్ 2 o'clock ఉంది రోజు, ఈ సీ లయన్స్కి 12:30కి, మళ్ళీ లయన్కి 3:15కి. కానీ ఇది వెడ్నెస్డే, సాటర్డే అండ్ సండేస్లోనే అవైలబుల్గా ఉంది. ఈ డేస్ చూసుకొని వెళ్ళండి. నేను వెళ్ళిన రోజు ట్యూస్డే, సో ఇవేవి నాకు అక్కడ కనిపించలేదు. ఈ బబూన్స్ని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, అన్నీ అలా స్లీపీ మోడ్లో ఉన్నాయి, కానీ భలే క్యూట్గా అనిపించింది. వీటి దగ్గరే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అండ్ చాలా ఫన్నీగా చేస్తున్నాయి, వాటిని చూసినంతసేపు ఇంకా అట్లా చూడాలనే ఉంది. బాగా అన్నీ అట్రాక్టివ్గా చేశారు, ఏ యానిమల్కి తగ్గ క్లైమేట్ దానికి అలా సెటప్ చేశారు. అండ్ ఈ పెకరీ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బద్ధకంగా నడుస్తుంది అది. ఇంకా ఇలా నడుస్తూనే ఉన్నాము. అండ్ తాపిర్ అండ్ ఇంకా చాలా యానిమల్స్ కనిపించాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ కూడా చాలా వరకు హైడ్ అవుతూ ఉన్నాయండి, దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. మన జాగ్వర్ సార్ చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నారో. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, బ్లాక్ జాగ్వర్. చూడ్డానికి చాలా స్కేరీ ఉంది, కాకపోతే అది అసలు లేవట్లేదు, బట్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఇంకా బర్డ్ సెక్షన్ కొంచెం క్రాస్ అయ్యి మనం వెళ్ళంగానే ఇంకా మనకి రెప్టైల్స్ కనిపించాయి కొన్ని, లైక్ కెమేలియన్, స్నేక్స్ ఇలాంటివి ఉన్నాయి. బాబోయ్, ఇవి కొంచెం చూడ్డానికి నాకెందుకో కొంచెం భయం అనిపిస్తుంది, బట్ రెప్టైల్స్ ఎనీవే
కానీ బాగా అరేంజ్ చేశారండి, ప్రతి దానికి తగ్గ అరేంజ్మెంట్ ఉంది. ఈ టర్టిల్స్ కానీ, స్నేక్స్ కానీ, అండ్ ఫ్రాక్స్, డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి. అన్నీ చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పెద్ద అక్వేరియం కూడా ఉంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, అన్ని వెరైటీస్ బాగా అనిపించింది. అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ప్లేస్ అన్నిటికన్నా. నేను ఈ సీకల్ని చూసి చాలా భయపడ్డాను. అసలు ఎంత పెద్ద సైజులో ఉంది తెలుసా, అది మీకు వీడియోలో అదంతా తెలియట్లేదు, చాలా పెద్దగా ఉంది. నేను అనుకున్నాను ఇదే ఇంత పెద్దగా ఉంటే ఇంక ఓషన్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రియేచర్స్ ఉన్నాయో అని. దానికి మన జూ పార్క్ ట్రిప్ ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా యానిమల్స్ని చూసాము, చాలా నాలెడ్జ్ వచ్చింది. మీకే యానిమల్ ఫేవరెటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా ముచ్చట్లు పెట్టుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.